వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. జగన్ పర్యటన అంటే చంద్రబాబు వణికిపోతున్నారా అనే ఆర్టికల్కి సంబంధించి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగన్ బంగారుపాలెం మామిడి రైతులను కలవడానికి చిత్తూరు జిల్లాకు వెళ్లిన సందర్భంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇక హెలిప్యాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా రోడ్ షోలు, ర్యాలీలు నిషేధించారు. ఈ ఆంక్షలు జగన్ ప్రజాదరణ అడ్డుకోవడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారనే అనుమానాలను రేకెత్తించాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ చర్యలను ప్రభుత్వ భయం, ప్రతిపక్ష గొంతును అణిచివేసే ప్రయత్నంగా విమర్శించారు. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ప్రజల్లో ఆదరణ పొందుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. చిత్తూరులో మామిడి రైతుల సమస్యలను జగన్ లేవనెత్తడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం టీడీపీకి సవాల్గా మారింది. 2,50,000 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు న్యాయపరమైన ధరలు లభించడం లేదని జగన్ ఆరోపించారు. ఈ విమర్శలు ప్రజల్లో చర్చను రేకెత్తించాయి. ప్రభుత్వం ఈ ఆంక్షల ద్వారా జగన్ రైతులతో సంబంధాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలు రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్నాయని వారు భావిస్తున్నారు. చిత్తూరు పర్యటన సందర్భంగా ఆంక్షలను ఉల్లంఘిస్తూ వేలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ను స్వాగతించడం ఆయన ప్రజాదరణను సూచిస్తుంది. పోలీసులు లాఠీచార్జీ చేయడం, కొందరు కార్యకర్తలు గాయపడడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ సంఘటనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచే అవకాశం ఉంది. జగన్ తన పర్యటనల ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ రైతుల సమస్యలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ పరిస్థితి టీడీపీకి రాజకీయంగా ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆంక్షలు చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రజాదరణకు భయపడుతుందనే భావనను బలపరుస్తున్నాయి. జగన్ పర్యటనలు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆంక్షలను చట్టబద్ధంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధించినట్లు చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తుంది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. జగన్ పర్యటనలు, ప్రభుత్వ ఆంక్షల మధ్య ఈ రాజకీయ సమరం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.